వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా ఒక మ్యాటర్ తెలుసుకుని నేను చాలా షాక్ అయిపోయాను భయ్య. మీరందరూ నరసింహ మూవీ చూసే ఉంటారు కదా. ఆ మూవీలో రజనీకాంత్ గారి యొక్క నట విశ్వరూపం చూడొచ్చు. ఏమా రైట్ ఆర్ రాంగ్? సోదాపి మ్యాటర్ చెప్పు ముందు. ఓకే, ఒకసారి కళ్ళు మూసుకుని అందరూ కూడా రజనీకాంత్ గారి క్యారెక్టర్లో బాలకృష్ణ గారిని ఊహించుకోండి. ఒకేసారి మైండ్ బ్లాస్ట్ అయిపోయింది కదా అందరికీ. అసలు మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్గా నరసింహ మూవీ స్టోరీ రైటర్ చిన్ని కృష్ణ గారు ఫస్ట్ బాలకృష్ణ గారికి అప్రోచ్ అయ్యారంట నరసింహ మూవీ స్టోరీ తోటి. బట్ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు మూవీతో బిజీగా ఉండటంతో అండ్ కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో ఆ మూవీ రిజెక్ట్ చేయడం జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యాక్చువల్గా నరసింహ మూవీ స్టోరీ బాలకృష్ణ గారికి చాలా బాగా నచ్చిందంట. బాలకృష్ణ గారు ఇప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారంట ఆ మూవీ చేయలేనందుకు. ఆ టైంలో కానీ బాలకృష్ణ గారు నరసింహ మూవీ చేసుంటే భయ్య, రమ్యకృష్ణ గారికి బాలకృష్ణ గారికి వచ్చే సీన్లు వేరే లెవెల్లో ఉండొచ్చు అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారి ఖాతాలో ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉండేది అని మనం చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ ఎంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు? నరసింహ మూవీ బాలకృష్ణ గారు చేసి ఉండుంటే బాగుండని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.